నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అయితే అరెస్టు చేయడం జరిగింది. ఎవరి కారుమూరి నాగేశ్వరరావు మాకు తెలియకుండా అని దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అదే రైతులను ఎర్రిపప్ప అన్నాడు చూడండి, తిరిగి రైతులు నువ్వే ఎర్రిపప్ప అన్నారు చూడండి. ఆ ఎర్రిపప్ప మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పేరే కారుమూరి నాగేశ్వరరావు. మీరు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మద్యం కుంభకోణం వేరు, మద్యం రవాణా కుంభకోణం వేరు. అంటే ఒకటి కాదులేండి, లోడుతా ఉంటే దిబ్బలోడితే వస్తా ఉన్నట్లు వస్తానే ఉన్నాయి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం విలువ అక్షరాల 3,500 కోట్లు. అది వేరే డిపార్ట్మెంటు, అది రాజ్ కసిరెడ్డి వాళ్ళ డిపార్ట్మెంట్, అది మిథున్ రెడ్డి ఆ డిపార్ట్మెంట్ వేరే. ఇది మద్యం రవాణా కుంభకోణం. ఈ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారంటే మన కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరి సునీల్. ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపింది ఎవరు అనుకున్నావు? బెవరేజెస్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు కదా, వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఈడీ అధికారులు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ కారుమూరి నాగేశ్వరరావు కొడుకు జైల్లోనే ఉన్నాడు, వాసుదేవరెడ్డి కూడా జైల్లోనే ఉన్నాడు, రాజ్ కసిరెడ్డి కూడా జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ ఎర్రిపప్ప మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని నిన్న హైదరాబాద్లో కొండాపూర్లో అరెస్ట్ చేయడం జరిగింది. సో ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. లోకల్ అయిపోయింది, మన హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు వరకు వెళ్తే అక్కడ కూడా మొట్టికాయలు వేస్తే ఇప్పుడైతే ఈడీ అధికారులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన రాజ్ కసిరెడ్డి మరియు వాసుదేవరెడ్డి వాళ్ళిద్దరితో చేతులు కలిపి అదేదో సిగ్మా అనేసి ఒక డమ్మీ కంపెనీ ఒకటి పెట్టుకొని వీళ్ళంతా సిండికేట్లు. సో మామూలుగా అసలు ఈ కుంభకోణం ఏంటంటే, ఈ వైన్ షాపులు ఉన్నాయి కదా, ఈ వైన్ షాపులకు డిపో నుంచి మద్యం సరఫరా చేసేది. గత ప్రభుత్వాలు ఏం చేసేదంటే, ఈ రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని మానిటర్ చేయడానికి, నిర్వహించడానికి జాయింట్ కలెక్టర్ స్థాయిలో అధికారిని నియమించేది. వాళ్ళే చూసుకునే వాళ్ళు, అసలు ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎన్ని కేసులు, ఒక కేసుకి ఎంత అనేటువంటి లెక్కలు, ఆ పత్రాలు అవన్నీ అప్పట్లో జాయింట్ కలెక్టర్ చూసుకునేవారు. సో ఆ వ్యవస్థను రద్దు చేసి వీళ్ళు సెంట్రలైజ్ చేస్తూ ఇది మొత్తం వాసుదేవరెడ్డి చేతిలో పెట్టి ఒక కుంభకోణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధానాన్నే తీసేసి వీళ్ళు ప్రైవేటుగా ఒక సిగ్మా అనేటువంటి ఒక సూట్ కేస్ కంపెనీ ఒకటి పెట్టుకొని దాని ద్వారా రవాణా సాగించారు. గతంలో ఒక కేసుకి 13 రూపాయలు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటే దాన్ని ఏకంగా 34 రూపాయలు 40 రూపాయలకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకొని మొత్తం దాదాపుగా 400 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సో అందులో భాగంగా దాదాపు 35 కోట్ల రూపాయల ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది. సో ఇప్పుడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్తాడు? ఒక బీసీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్టు చేస్తారా? అతను ఒక బీసీ బిడ్డ, అతన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ దొంగ కేసులు పెట్టాడు. ఇది పెట్టింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ గారు కాదు, ఇది పెట్టింది డైరెక్ట్గా వీళ్ళు ఇరుక్కొని ఉండేది ఈడీ చేతిలో ఇరుక్కొని ఉన్నారు. సో కారుమూరికి సంబంధించినటువంటి వాళ్ళ సంస్థకు కావచ్చు, కారుమూరి నాగేశ్వరరావు సొంత అకౌంట్కి కావచ్చు, కొడుకు పర్సనల్ అకౌంట్ కావచ్చు, కోడలు పర్సనల్ అకౌంట్కి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి విషయాన్ని గుర్తించి కొడుకును అరెస్ట్ చేసి ఎప్పుడో లోపల పెట్టారు. ఇప్పుడేమో కారుమూరి నాగేశ్వరరావునైతే లోపలేయడం జరిగింది. సో ఈ మద్యం కుంభకోణం 3,500 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే ఉందో అది సపరేట్ ట్రాక్. ఇది 400, అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4,000 కోట్ల రూపాయల వరకు ఈ మద్యం మీదనే కుంభకోణం చేసినట్లు తెలుస్తా ఉంది. సో ఈడీ అధికారులు ఆల్రెడీ గుర్తించారు, సిట్ అధికారులు గుర్తించారు. అందులో కొంచెం మనీ లాండరింగ్ ఉండడం వల్ల ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. సో మనమేమో 4,000 కోట్లు అంటున్నాం, సిట్ ఏమో 3,500 కోట్లు అంటుంది. షర్మిల గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలైనటువంటి షర్మిల గారు వచ్చి అయ్యో కాదండి, ఇది 1,00,000 కోట్ల కుంభకోణం, ఇది మీరు బాగా దీన్ని కనుక లోతుగా అధ్యయనం చేసి ఇది 1,00,000 కోట్ల కుంభకోణం, ఇందులో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి పదే 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 షర్మిల గారు ప్రతి సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే బయటపడలేదు. కానీ కుంభకోణంలో పాల్పడినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా జైలుకు పోయి వచ్చిన వాళ్ళే. ఆల్రెడీ రాజ్ కసిరెడ్డి అయితే జైల్లోనే ఉన్నాడు. సో ధనంజయ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా మెదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కోటరీగా పిలువబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు, వీళ్ళందరూ కూడా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి లోపలికి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికైతే బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఫ్రెష్గా ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని హైదరాబాద్ కొండాపూర్
మియాపూర్లో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం 35 నుంచి 40 కోట్ల వరకు వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ కావచ్చు, వాళ్ళ పర్సనల్ అకౌంట్లకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ విధంగా దాదాపు 90 కోట్ల రూపాయల వరకు కారుమూరి ఫ్యామిలీనే వాళ్ళ చేతుల్లోనే ఈ డబ్బులంతా ట్రాన్సాక్షన్ జరిగిందనేటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉండేది ఎవరెవరు? రాజ్ కసిరెడ్డి, అది వేరే కుంభకోణం. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి వాళ్ళు ఆల్రెడీ లిక్కర్ కుంభకోణం 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ లిక్కర్ రవాణా ఏదైతే ఉందో, ఈ రవాణా అంటే ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఒక సిండికేట్గా మారి వీళ్ళు 13 రూపాయలని 34 రూపాయలు చేసి దాదాపు 400 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. అందులో మనీ లాండరింగ్ కూడా ఉందనేటువంటి ఆరోపణలతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు మొత్తానికి బిగ్ ఫిష్ అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అది ఎట్టకేలకు ఒక దశకైతే చేరింది. సో ఇప్పటికీ కూడా తెలియంది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం అంటే 4,000 కోట్ల రూపాయల కుంభకోణము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా, ఒక ఆ పార్టీ యొక్క అధిష్టానానికి తెలియకుండా వీళ్ళే చేశారంటే చిన్న పిల్లోళ్ళు కూడా నమ్మరు. కానీ దానికి కావాల్సినటువంటి ఆధారాలు సమకూర్చుకునే పనిలో అయితే సిట్ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు వాళ్ళైతే ఉన్నారు. సో మొత్తానికి ఒక మలుపు తిరిగింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.